ప్రభుకి ఏం కావాలి? నీ ఆర్గ్యుమెంట్లా, నీ గొడవ, నీ ఆస్తులా, నీ సందాలా? నా మీద పడిపోయి ఎడుతాడు ఒక్కొక్కడో, ఈడెవడరా సందాలు వద్దంటాడని. నేనేమన్నానంటే సందాలు నిషేధించబడలేదు, కానీ సందాలు నీకన్నా గొప్పవి కాదంట. నేను అది మన సిద్ధాంతం. అది ఒకడు మొన్న ఎంతకి తగ్గించాడంటే, జపనీస్ శాస్త్రి కానుకల గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. మరి కానుకలు లేకుండా ఎలా సేవ చేస్తున్నాడు? ఏమైనా విదేశీ సపోర్ట్ ఉందేమో? పచ్చకామరలోడికి, శీర్షాసనం వేసిన వాడికి లోకం తల్ల కిందలకి కనపడద్దంట. ఒరే, నువ్వు ఫోటోలు తీసుకొని, ఉరికి ఫోటోలు రాసుకొని, నువ్వు సపోర్ట్ తెచ్చుకొని నువ్వు ఎవడి మీద పడి ఎడుతున్నావురా? పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాడు ఒక్కొక్కడు. బైబిల్ సిద్ధాంతం ప్రకారం ఆది కాండంలో మొట్టమొదటి వ్యవహారం కానుక స్వీకరణ కాదు, తృణీకరమే. ఫస్ట్ కూటమి ఇద్దరు పోతే పగల రాత్రి కూడా సందా పట్టేస్తాం కాదు, నా మీద పడి ఏడిచి. నీవు అంగీకరించబడితేనే నీ అర్పణ. మానవ జాతిని ఏదైనా తోటలోంచి మానవ సాధారణ జీవితానికి, లోకములోనికి పంపిన మొదటి రోజునే దేవుడు చెప్పిన పాఠం, నువ్వు కావాలి, నీ అర్పణ నువ్వు అంగీకరించబడితేనే నీ అర్పణ. నువ్వు ఎలాగున్నా సరే సందేహం చేస్తే పని అవ్వదు. అదే చెప్తున్నాను నేను. బాధ ఏముంది? మొదటి నీ అంగీకారం అయితేనే నీ అర్పణ. కనీసం కానుకతోనే తీసుకోలేదండి. డిమాండ్ చేసి తీసుకున్నాడు సూపరా అని ఎవడున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? కానుక అంగీకరించకపోవటం అనేది బైబిల్ అతి సాధారణమైన విషయం. అది పెద్ద గొప్ప విశేషమేం కాదు. ఓ వేరావేశం తెచ్చుకోబాకు, విన్నావా? వ్యక్తి అంగీకారం అయితే అర్పణ. అసలు ఆ మాటకు వస్తే 10 సార్లు నా పేర్లు తెలుసుకుంటున్నావు. కానీ నువ్వు ఆదికాండం 4లో యేసుప్రభు వద్దన్నాడు, 14లో అబ్రాహాము వద్దన్నాడు. లిస్ట్ చెప్పమంటావు ఇక్కడ దాకా? 2వ రాజుల్లో ఎలీషా గారు వద్దన్నారు. అక్కడికి వెళ్ళిపోతావు నువ్వు, చివరి దాకా రా, దానియేలు గారు చిచ్చి అన్నాడు. నీకు ఎన్ని చెప్పమంటావు? ఆ వ్యక్తిని బట్టి, పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆత్మ నడిపింపుని బట్టి, వ్యక్తి ప్రేరేపణను బట్టి కొన్ని 100 రకాలు ఉంటాయి. అసలు ఎందుకో ఏంటో గొడవ ఏంటో గోతాడు. ఏయ్ సందా ఇదే ఎప్పుడు బ్యాచ్. నేను పడి చచ్చేది ఎందుకు? యేసు ప్రభు నీ దశంభాగం కోసం చచ్చిపోలేదు, కానీ నీ కోసం చచ్చిపోయాడు. అవునంటారు కదంటారా? నువ్వు ఇంపార్టెంటా, సందా ఇంపార్టెంటా? నువ్వు చర్చికి రావా, నువ్వు సమర్పించుకోవా, నువ్వు బాప్తీసం పొందవా? మరి కానుక పంపిస్తున్నాను పాస్టర్ గారు, మా పేరు మీద ప్రాసాది వేస్తాం. దా పెద్ద పేరు, అబ్రహాము కుమారుడని, ఇస్సాకు కుమారుడని, యాకోబు కన్న కుమారులు 12లో ఒకడైన యోధా కుమారుడని చదువుతాం రా. యేసుక్రీస్తు వంశవల్ల ఈ సండే స్కూల్ మాటలు తీసేయి. Try to live as an acceptable offering to the Lord. ఒక అంగీకరింపబడి అర్పణలాగా బతకవయ్యా బాబు. ఓ సందా పద పేనం తీసేస్తున్నావు. దేవుడు స్తోత్రం.